బ్యాక్ టు న్యూస్. ఈ ఎన్నికల్లో చంద్రబాబు వికెట్ పడడం ఖాయమన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రభుత్వంపై చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఆ విషయాన్ని ప్రజలు కూడా గమనించాలన్నారు సజ్జల. 175 అసెంబ్లీ స్థానాలు సాధించడం అంత ఈజీ కాదన్న విషయం తమకు కూడా తెలుసు అంటున్న సజ్జల రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల సమరం తెర మీదకు వస్తున్నటువంటి నేపథ్యంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో 175 నియోజకవర్గాలు అదేవిధంగా 25 పార్లమెంటు సీట్లను గెలుచుకోవాలన్నటువంటి ఒక పిలుపు ఇచ్చింది. ఇప్పటికే సిద్ధం, మేమంతా సిద్ధం, జగన్ కోసం సిద్ధం వంటి భారీ ప్రాజెక్ట్స్తో ప్రచార కార్యక్రమాలు తలపెట్టారు. ఇప్పటివరకు కూడా ఎన్నికల సమయంలో ఇలాంటి పేర్లతో పాలిటిక్స్ నిర్వహించడం ప్రజల్లోకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ కనిపించలేదు. ఇప్పుడు వైసీపీ 175 నియోజకవర్గాలు 25 పార్లమెంట్ సీట్లకు సంబంధించి మేమంతా సిద్ధం పేరుతో కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించింది. వచ్చేటువంటి ఎన్నికల్ని ఎలా ఫేస్ చేయబోతున్నారు, వ్యూహం ఎలా ఉండబోతుంది, 175 నియోజకవర్గాలు సాధించడం అంత ఈజీనా, ఈ అంశాలపైన మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా చూడాలి? ఇప్పుడు 175 టార్గెట్ ఇచ్చారు, 25 టార్గెట్ ఇచ్చారు, అంటే అంత ఈజీనా సార్? అంటే 151 వచ్చింది కదా అని చెప్పి 175 వచ్చేస్తుంది అనుకోవటం కూడా ఒక ధీమానా, లేకపోతే దాన్ని ఎలా చూడాలి సార్? ఈజీ కాదు. ఈజీ ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు నేను ఎప్పుడూ ఒకటే అంటుంటాను, కష్టపడి చదివే విద్యార్థి ప్రతిభావంతుడనే కాదు, ప్రతిభావంతుడు కాకపోయినా డిసిప్లైన్డ్గా చదువుకొని ఎప్పటిదప్పుడు చదువుకొని తనకు తాను ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఇది ఉండే విద్యార్థి ఫైనల్ ఎగ్జామ్ వచ్చినప్పుడు ఆత్మవిశ్వాసంతోనే ప్రిపేర్ అవుతాడు. ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా 100కి 100 టార్గెట్ పెట్టుకుంటాడు రావాలని. అలాంటి వాళ్ళు 100 పెట్టుకుంటారు, పాస్ కాదు. రెండవది ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు అంతే కాన్ఫిడెంట్గా ఉంటాడు. అది ఓవర్ కాన్ఫిడెంట్ కాదు, యారోగెన్స్ కాదు. మా విషయంలో కూడా అంతే. ఆ రోజు 151 వచ్చినందుకు ఈరోజు 175 అనుకోవట్లా. ఈ మధ్య 5 ఏళ్ళు ఏదైతే మేనిఫెస్టో మొత్తం అమలు చేయడము, లేదా చెప్పిన హామీలకు మించి చేయడము, దానికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనుల వల్ల, వాటి వల్ల దాదాపు 90% కుటుంబాలు ప్రయోజనం పొందడం, ఆ ప్రయోజనం కూడా కన్సిస్టెంట్గా పొందుతూ వాళ్ళ జీవితాల్లో మేలి మలుపు, మెరుగైన జీవితాల్లోకి వాళ్ళు అడుగుపెట్టడం, పిల్లా పాపలతో వాళ్ళు సంతోషంగా ఉండడం, వాళ్ళ ఆదాయ వనరులు పెంచుకోవడం, ఇన్ని కారణాలు ఇవన్నీ చూసిన తర్వాత మా వాళ్ళు నాయకులు 2 ఏళ్ల క్రితం నుంచి మీకు తెలుసు గడప గడప కార్యక్రమం పెడితే అధికార పార్టీ ఎప్పుడైనా ధైర్యం చేయదు. మా వాళ్ళు కూడా ముందు వెళ్తే ఎట్లుంటుందో రెస్పాన్స్ అనుకున్నారు. మీరు వెళ్ళండి, మంచి ఇది అవుతుందని పంపిస్తే అక్కడికి వెళ్తే వచ్చిన రెస్పాన్స్ ఇంతకుముందు గతంలో ఎప్పుడు పొలిటీషియన్కి రాలేదు. జనరల్గా రూలింగ్లో ఉండేవాళ్ళు ఎవరు సాహసం చేయరు, ఎందుకంటే ఎప్పుడు పోయినాక ఏదో ఒకటి ఇది శాపనార్థాలు ఉంటాయి, తిట్లు ఉంటాయని. ఈసారి స్వాగతాలు ఉన్నాయి ఎక్కడికి పోయినా. ఎందుకంటే చెప్పినవన్నీ అమలు చేశారు. అమలు చేయడమే కాదు, దానివల్ల నిజంగా వాళ్ళ కుటుంబాలు ఓహో ఇది కదా సరైన ప్రభుత్వం ఉంటే చేసేది అనేది అర్థమైంది. పిల్లా పాపలు వాళ్ళంతా బాగా చదువుకుంటున్నారు, మంచి మెరుగైన ఆరోగ్య చికిత్సకు సంబంధించిన వైద్యానికి సంబంధించిన మంచి సదుపాయాలు ఉన్నాయి, ఫ్యూచర్కు ధీమా కనపడుతుంది. ఇవన్నీ ఉండడం వల్ల నెక్స్ట్ 5 years కూడా ఇవి కంటిన్యూ చేస్తామనే దాంతో కంటిన్యూ అయితే వచ్చే మార్పులు కూడా చెప్తూ జనంలోకి వెళ్ళాం. వెళ్ళినప్పుడు వచ్చిన రెస్పాన్స్ చూస్తున్నాం. సిద్ధం కానీ మీరన్న పేర్లన్నీ అవన్నీ జరుపుకున్నాయి. ఇవన్నీ వాళ్ళు వాలంటరీ పార్టిసిపేషన్, లక్షల మంది తరలి రావడం, మిట్ట మధ్యాహ్నమైన వేచి ఉండడం, ఇవన్నీ కూడా నాయకుడి పట్ల విశ్వాసం ఎంతుంది అనేది, అలాగే నమ్మకం ఎంతుంది అనేది తెలుస్తుంది. అదే ఆ విశ్వసనీయత, ప్రజలు చూపుతున్న నమ్మకం, ఈ రెండింటి మీద ఇది పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేశారని మీరు భావిస్తేనే ఓటు వేయండి అని అడిగేంత ధీమాగా అడగగలిగారు. వేరాజ్ అటువైపు అవకాశం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ కానీ ఎంతసేపు వ్యక్తిత్వ హననానికి పాల్పడము, తిట్టడము, అబద్ధాలన్నీ తెచ్చి వెదజల్లడం, అవన్నీ లేనిపోని అసలు అసాధ్యమైనవి. అసలు ఈ స్టేటు ఈ 2-3 స్టేట్లు కలిస్తే తప్ప ఇంప్లిమెంట్ చేయలేనంత అసాధ్యపు హామీలు కుమ్మరించడం, ఎలాగో అది ఇంప్లిమెంట్ చేసేవి కాదులే అనే ఉద్దేశంతో అనుకుంటా 70,000 కోట్లకు మేము ఇప్పుడు చేస్తున్నప్పుడే శ్రీలంక అవుతుందని బెదరగొట్టిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 150,000 కోట్లు, 160,000 కోట్లు సంవత్సరానికి అవసరమైన స్కీములన్నీ చెప్పడం. కాబట్టి వాళ్ళకు లేదు అక్కడ. ఇప్పుడు అవి కాదు, అవి వదిలేసి అవన్నీ పోనీ చెప్పుకుంటున్నాడంటే వాటి మీద తనకే విశ్వాసం లేదు, లేదా తనతో అమలు చేస్తానని ప్రజలు నమ్మడం లేదు. ఆయనకి తలకెక్కిందేమో తెలియదు కానీ ఇంక అయిపోయింది, వికెట్ పడిపోయింది, ఇంటి ముఖం పట్టాల్సిందే శాశ్వతంగా, రాజకీయాల కొంచెంగా పూర్తి దూరమైనట్టే ఆ రోజు వచ్చింది అనుకున్నాడేమో తెలియదు కానీ
ఇప్పుడు కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో అనే ఒక అబద్ధపు విష ప్రచారం, దానివల్ల మీ భూములు పోతాయంటూ ఒక విష ప్రచారం, అబద్ధ ప్రచారం, 100కు 1000% అబద్ధ ప్రచారం తీసుకొని బయలుదేరాడు. అది చూశాక అంటే అటువైపు పోటీలో ఏమాత్రం ప్రజలు నమ్మని లేదా మోసగాడు మోసం చేస్తాడు, చెప్పి కూడా మోసం చేస్తాడు అని ముఖం మీదనే రాసి ఉన్న చంద్రబాబు నాయుడు ఉండడం, ఆయన 10 మందిని కూడగట్టుకొని వాళ్లకు ఎవరికి సరైన ఒక అజెండా కానీ రాష్ట్ర ప్రజలకు విశ్వాసం పాదుగొల్పేంత ఇది కూడా లేకపోవడం, వీటన్నిటిని చూశాక మా విశ్వాసం కూడా కరెక్ట్గా వస్తాం. మళ్ళీ 175 వస్తాయి. ఓ పక్క బ్రహ్మాండంగా చేశాం, ఇంకో పక్క ఎదురు ఉన్నవాడు అసలు ఏది చెయ్యడనేది ఆల్రెడీ రికార్డ్ ఎస్టాబ్లిష్ అయింది. అతను మోసం చేస్తాడని ప్రజలకు తెలిసిన నేపథ్యంలో విశ్వాసం మాది ఎక్కువగా పెరిగింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీరు చెప్పినట్టుగా ఇప్పుడు అది సెంట్రల్ వైడ్గా అమలు చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అంతకుముందు కూడా పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు చర్చ జరిగిన సిచ్యువేషన్ ఉంది. కానీ ఇప్పుడు ప్రధానంగా జగన్ ఫోటోని దస్తావేజుల పేపర్లో కానీ డాక్యుమెంట్లో కానీ వేయటం వల్ల, అంటే ఇంత చేసిన మీరు ఇప్పుడు చెప్పారు, ఇంత సంక్షేమం చేసిన వ్యక్తి జగన్ అక్కడ ఫోటో ఉండాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తున్నారా? ఇది క్వశ్చన్, దాని ఏదో ఫోటో కోసం ఆయన ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అది ఎలాగో హృదయాల్లో ఉంది, దాంట్లో పెట్టాల్సిన అవసరం లేదు. అది సిస్టంలో తయారైపు ఎవరో తెచ్చినట్టున్నారు. ఆయన దానికి అంత ఇది ఎందుకని అడిగితే, జనరల్ హిస్టారికల్గా దీనికి ఒక మేజర్ సిగ్నిఫికెన్స్ ఉంది. సమగ్ర భూ సర్వే అనేది 1907లో జరిగింది. ఇంకా ఆ తర్వాతనే పీస్ మీల్ చిన్న చిన్న అడిషన్స్ డిలీషన్స్ తప్ప ఇప్పటికీ ఈ రోజుకి వచ్చేసరికి భూమి ఉన్నది ఎంత యాక్చువల్ రికార్డులో రైతుల పేరిటుంది తీస్తే నాకు తెలిసి అయితే కనీసం 5% 10% ఎక్సెస్ ఉన్నట్టు రికార్డులో ఉంది. లేదంత యాక్చువల్ అంటే అంత గందరగోళాలు జరిగాయి. వాస్తవం అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఒకటి ఉంది, రికార్డులు వేరేగా ఉన్నాయి. ఇది ఒక సాహసోపేతమైన చర్య. ఇంతకుముందు చాలామంది ప్రయత్నాలు చేశారు, పూర్తి కాలే. ఈయన దానికి శ్రీకారం చుట్టి ఆల్మోస్ట్ 5-6 వేల విలేజెస్లో పూర్తయింది. ఇది ఒక మేజర్ రికార్డ్, అంటే హిస్టరీలో నిలిచిపోయేది. హిస్టరీలో నిలిచిపోయే చర్యగా ఫ్యూచర్ తరాలు కూడా ఎవరు చేశారంటే పలానా, ఇప్పుడు కూడా మనం అనుకుంటుంటాం పలానా రిఫార్మ్ ఎప్పుడు జరిగింది, పలానా ఇది జరిగింది అంటే పలానా వారి హయాంలో, అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అని ఉంటుంది. కాబట్టి అందుకోసం దాన్ని ఇది పెట్టాలని వాళ్ళు అనుకున్నారో తెలియదు. దాని గురించి అంత డిస్కషన్ కూడా రాలా. అయితే నా పాయింట్ ఏంటంటే, నువ్వు దాన్ని చూసి ఫోటో చూసి దీనికి అంటున్నావా, లేక నిజంగా నువ్వు వేరే కారణంతో అంటున్నావా అంటే అది రీజన్ కాదనేది అందరికీ తెలుసు. అలాగే చంద్రబాబు నాయుడు ఎక్కడ చూసినా ఆయన ఫోటోలే కనపడేవి. ప్రతి స్కీము, రేషన్ కార్డు దగ్గర నుంచి, అదేదో పాస్ పుస్తకాలలాగా రైతులకు ఇస్తే వాటిలో నుంచి ప్రతి దాని మీద ఫుల్ సైజు తలకాయతో ఎల్లో ప్లస్ తన ఫోటో ఇవన్నిట్లో కనపడేవి అప్పట్లో. ఆ రోజు అంతగా పెట్టుకొని ఇచ్చేసిన తను వేరేవాడు ఎవడైనా కొత్తవాడు ఏమన్నా అడిగితే అర్థం ఉంటుంది. ఈయనకేం హక్కు ఉంది, ప్లస్ దానికి ఆయన చేస్తున్న అలిగేషన్స్ సంబంధం ఏముంది, దీనికి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇది ఉంది కాబట్టి భూములు లాక్కుంటారనడానికి ఏమన్నా హేతుబద్ధత ఉందా, రిలేషన్ ఉందా? దాన్ని మేము క్వశ్చన్ చేస్తున్నది. నువ్వు ఎత్తిపోయినావు, దివాలా తీసినావు కాబట్టి అడ్డమైన ఆరోపణలు చేస్తున్నావు, దానికి దీన్ని వాడుకుంటున్నావు అంతే తప్ప దానికి రియల్ రీజన్ అది కాదు, అందరికి తెలుసు. ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించినంత వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ ముందుగా రిలీజ్ అవ్వలేకపోతుంది. ఈలోపే జరగాల్సినటువంటి అసత్య ప్రచారం అంతా జరిగిపోయింది. దీన్ని ఓవర్కమ్ చేయడానికి ఇప్పుడు చేసినటువంటి ప్రయత్నాలు, ఒకవైపు కూటమి విమర్శలు కావచ్చు, సెంట్రల్ నుంచి బీజేపీ నుంచి వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, ఏదైతే చట్టం అమలు చేసినటువంటి పార్టీ ఉంది, ఇప్పుడు మళ్ళీ న్యాయస్థానం దగ్గర కూడా ఇదంతా తిరుగుతుంది. ఈ మొత్తం అంతా కూడా ప్రజల్లో గందరగోళ పరిస్థితులకి దారితీసింది. దీని ప్రభావం ఓటింగ్ మీద ఉంటుందా ఉండదా అని మీరు భావిస్తున్నారు? అసలు ఉండే అవకాశం లేదు. కొంత కన్ఫ్యూజన్ ఏదో కింద వచ్చినా అది ఐ థింక్ ఇప్పటికీ వెళ్ళిపోయి ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేశాం అండ్ చంద్రబాబును ముందే నమ్మరు. సోషల్ మీడియాలో ఆయన ప్రచారం చేస్తున్నప్పుడు అది ఎవరు చేస్తున్నదో కొంత ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఫైనల్గా ఈరోజు పేపర్ యాడ్స్ చూసాక వాళ్ళు అనుకుంటారు ఈయనకు ఇంతకు మించి చెప్పుకోవడానికి ఏమి ఉండట్లేదు, ఎంతసేపు ఎదుటివాడి మీద అబద్ధాలు చెప్పడమే ఉన్నట్టుంది, తనేం చేస్తాడో చెప్పట్లేదని జనం కూడా చీకాకు పడి ఉంటారు. కాబట్టి అది పెద్ద దానికి ఉంటుందని అయితే నేను అనుకోను. ఇంకా ఏదైనా ఆన్సర్ ఇస్తే ఆ కూటమిలో నా బీజేపీ వాళ్ళు చెప్పారు. ఈరోజు కూడా చూసి కరెక్ట్ ఆయన ఐవైఆర్ కృష్ణారావు గారు, ఐ థింక్ ఆయన బీజేపీలో ఉన్నట్టున్నారు. ఆయన అదే అన్నాడు, దీనికి కర్త కర్మ ఎవరంటే బీజేపీ, సెంట్రల్లో ఉండే బీజేపీ, క్రియ మాత్రమే చేసేది మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు. మరి ఇతను దాన్ని అసలు అది చాలా క్రూరమైంది, చండాలమైంది, దానివల్ల భూములు పోతాయంటే మరి బీజేపీ ఎందుకు రియాక్ట్ కావట్లే, నిద్రపోతారు అని ఆయన అడిగాడు బీజేపీ నాయకుడే. అది వాళ్ళు సమాధానం చెప్పాలి. రెండవది, దానికి సంబంధించినంతవరకు ఒకవేళ ఎవరు దాని ఓనర్షిప్ తీసుకోవాలి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే, అటువైపు వాళ్ళకి నీతి ఆయోగ్ నుంచి వచ్చింది, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సమగ్ర భూ సర్వే అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ నేను ఇంతకుముందు చెప్పిన ఎక్సర్సైజ్ చేశాడు. దాని కల్మినేషన్ దీనికే వస్తుంది. ఇప్పుడు 10 రకాల చట్టాలు ఉన్నాయి.
ఏది ఒకటి సింగిల్ యాక్ట్ గవర్న్ చేయట్లే. ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి దానికి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఒకటి ఉంది, కింద రెవెన్యూ దీనికి సంబంధించి ఇంకొకటి ఉంది. అండ్ ఈ వీటన్నిటిలో 5-6 చట్టాలు రకరకాలు ఉండడంతో ఎక్కడ చిన్నది జరిగినా దాని ఇంపాక్ట్ అనేది నేరుగా రైతుల మీద పడుతుంది. ఇప్పుడు కొత్తది వచ్చినప్పుడు అది ఇన్సూరెన్స్ యాక్చువల్లీ, అంటే గవర్నమెంట్ అనేది ఇన్సూర్ చేస్తుంది రేపు రాబోయేది. అది ఫ్యూచర్లో రావాలి. అది వచ్చేసరికి సమగ్ర భూ సర్వే అనేది జరిగితే అప్పుడు దానికి రియల్గా దాని నుంచి ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన గొప్ప ఘనకార్యం ఏదంటే ఈ సమగ్ర భూ సర్వే చేయడం. అది లేకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి పెద్ద ఉపయోగం ఉండదు. ఇంకో డమ్మి ఇంకోటి తయారైనట్టుంది. అసలు ఇది చేస్తున్నారు కాబట్టి, ఈయన రికార్డు స్థాయిలో ఇది చేస్తున్నారు కాబట్టి ఈయన ఘనత ఉంటే దీని నుంచి ఇది రావడం అనేది ఏది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవటం అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పర్సే అంటే దాని వరకు చూస్తే నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసింది, అన్ని చోట్ల ఉంది. దానికి నెక్స్ట్ స్టెప్ దానికి వెళ్ళాలన్నారు. అది అందరు స్టడీ చేశారు. ఇప్పుడు కూడా అంతా చేస్తే తెలుగుదేశం పార్టీ కూడా సపోర్ట్ చేసింది. తెలుగుదేశం పార్టీ ఆ చట్టం బిల్లు పెట్టేటప్పుడు హోల్ హార్టెడ్గా సపోర్ట్ చేస్తూ ఆ పార్టీ కూడా దానికి ఓటు వేసింది. అది పైగా ఇది చాలా పాజిటివ్ ఇది చర్యనింది. ఇట్స్ నీడ్ ఆఫ్ ది అవర్ అన్నారు, అంతా అన్నారు. ఈరోజు జనం తనను దగ్గరికి దిగట్లే. జగన్మోహన్ రెడ్డి గారిని ఆల్మోస్ట్ ఎన్నుకున్నారనేది తను డిసైడ్ అయ్యి చంద్రబాబు నాయుడు ఇంకా ఏ రకంగా బెదరగొట్టాలా జనాన్ని అని చెప్పి అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. ఇప్పుడు కోడ్ అమలు అయిన తర్వాత నుంచి చూసుకుంటే కనుక వరుసగా వాలంటీర్లకు సంబంధించిన ఇష్యూ కాదు, ఇప్పుడు డీబీటీలకు సంబంధించినటువంటి వ్యవహారంగా ఇదంతా కూడా కోర్టుల చుట్టూ తిరుగుతుంది. ప్రతిపక్షాల విమర్శలకు సంబంధించినటువంటి వీటన్నింటినీ కూడా ఎదుర్కోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకో వెనకబడింది అన్నటువంటి ఒక ప్రశ్న కావచ్చు, ఒక సమాధానం కావచ్చు, కార్యకర్తలు వస్తున్నటువంటి సిచ్యువేషన్. దీన్ని మీరు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళబోతున్నారు? దీన్ని ఎలా ఓవర్కమ్ చేసేటువంటి సిచ్యువేషన్? ఇప్పుడు ఇంతకుముందు మీరు అడిగిన దానికి దీనికైనా గేమ్ రూల్స్ అనేవి ప్రతి దానికి కొన్ని ఉంటాయి. ఎలక్షన్ రాగానే ఈసీ డిసైడ్ చేస్తుంది. దానికి సబ్స్క్రైబ్ అయ్యాము. అదేం చేతగాంతనమో లేదా ఎదుర్కోవాల్సినంత ఎదుర్కోవడమో లో ఫెయిల్ అయ్యామనేది కాదు కదా. ఇప్పుడైతే రాజ్యాంగబద్ధంగా దానికి ఒక బాధ్యత ఉంది. ఎన్నికలు వచ్చేప్పుడు లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండాలా, అందువల్ల ఈసీ రోల్ ఉంటుంది. కాబట్టి ఏ డెసిషన్ తీసుకునే దానికి సబ్స్క్రైబ్ అవుతాం. ఇట్ డజంట్ మీన్ చేతగాదం ఇంకోటి కాదు. దాన్ని వైలేట్ చేస్తున్నది గైడ్లైన్స్ను, అడ్డంగా దాన్ని ఆడుకునేది చంద్రబాబు నాయుడు. ఆయన ఆడుకున్నట్టు అరాచకంగా మేము ఆడుకోలేకపోవడం ఇంతకుముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాగా అలాంటి దాంట్లో మేమెందుకు చేయలేకపోయినామంటే అది అసమర్థత కారణంకో. అంటే ప్రజాస్వామ్యం మీద మాకు గౌరవం ఉంది, ప్రజల మీద గౌరవం ఉంది, సిస్టమ్స్ మీద గౌరవం ఉంది అనే రకంగా మీరు చూడాలి, అంతే చేయాలి. కమింగ్ టు ఎలక్షన్, ఇప్పుడు 2 రోజుల్లో ఎలక్షన్ జరగబోతుంది, పోలింగ్ జరగబోతుంది. అంటే ఇలాంటి సిచ్యువేషన్లో అర్బన్ ఓటింగ్ కావచ్చు, గ్రామీణ ప్రాంతాల ఓటింగ్ కావచ్చు, కొంతవరకు కూడా స్పెక్యులేషన్స్ కానీ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏదైతే సంపద క్రియేట్ అవుతుందో ఆ సంపదను తీసుకెళ్లి సంక్షేమ పథకాల పేరుతో రూరల్ కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళకి పనిచేస్తున్నారు. తద్వారా అర్బన్లో ఉన్నటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వైసీపీ మీద అసంతృప్తిగా ఉన్నారు అన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఇది మీ దృష్టికి వచ్చిందా? వస్తే దీనికి మీరు ఇచ్చేటువంటి సమాధానం? అది అబద్ధ ప్రచారం. ఆయన ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కేసు బిల్డ్ చేయడానికి లేదో తనంతా తను ఒక పిక్చర్ ఇమేజ్ ఇచ్చేసేసి, లైక్ ఇంతకుముందు అన్నట్టు శ్రీలంక అవుతుంది అన్నట్టు, అప్పులు ఎక్కువ అయిపోయినాయి, శ్రీలంక అవుతుంది, అంతా చేస్తే అప్పు ఆయన దానికి మా దానికి 30,000 కోట్లు ఉంది. అప్పటికి 10 ఏళ్ళు అవుతుంది. నాకు 14 ఆయన వస్తే ఆయన 2 లక్షల హయాంలో అన్ని అప్పులు కలిపి 2,55,000 కోట్లు అయితే మేము వచ్చినప్పుడు 2,95,000 కోట్లు అయింది. అది కూడా ఏది కోవిడ్ వల్ల, లేకపోతే అంత అయ్యేది కాకపోవచ్చు, రెవెన్యూగా పెరిగిండొచ్చు. కోవిడ్ 2 years కోవిడ్ ఉన్నందువల్ల డిస్పైట్ ఆల్ దట్ అంతే అప్పు ఉంది. కానీ మేము ఏ అప్పు చేసినా ప్రతిదీ అకౌంట్ ఫర్ అయింది. ఓన్లీ వెల్ఫేర్ మెజర్స్ అక్కడికి ఆగలేదు. ఈ మాత్రం వెల్ఫేర్ ఇది ఇందులో ఇంత కాకపోయినా 50,000 కోట్లు, మేము 70,000 కోట్లు అన్నీ కలిపి అయితే 50,000 కోట్లు 40,000 కోట్లు ఎంతో కొంత అయితే అందరూ చేస్తారు. ఏ గవర్నమెంట్ అయినా చేయక కుదరదు. ఎస్సీ వెల్ఫేర్ అని, బీసీ వెల్ఫేర్ అని ఏదో ఒకటి పెట్టి చేస్తుంటారు. అయితే అదంతా అందులో 30 పైసలు 40 పైసలు కిందికి చేరేది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 100 పైసలు కిందికి పోతుంది. ఆయన తీసుకొచ్చిన కొత్త వ్యవస్థలు, రూపకల్పన చేసిన వ్యవస్థల వల్ల, డీబీటీ వల్ల, ప్లస్ దానికంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి చేతిలో పెట్టిన డబ్బు ఏదైతే ఉందో, వాళ్ళకి ఇచ్చిన సపోర్ట్ ఏదైందో అది సద్వినియోగం చేసి వాళ్ళ కుటుంబాలు మెరుగైన జీవితంలో అడుగు పెట్టడానికి తగిన రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈయన డెవలప్ చేశాడు. స్కూళ్ళ రూపంలో, హాస్పిటళ్ళ రూపంలో, వ్యవసాయానికి సంబంధించి కింద ఆర్బీకేలు పెట్టి హ్యాండ్ హోల్డింగ్ చేయడము, విత్తనం దగ్గర నుంచి కొనుగోలు ప్రొక్యూర్మెంట్ వరకు ప్రభుత్వం ఇంటర్వెన్షన్ ఎక్కడ అవసరమైతే అక్కడ చేయడం, ఇవన్నీ తీసుకొచ్చినందువల్ల ప్రతి ఒక్కరికి కూడా సపోర్ట్ అనేది రియల్ సపోర్ట్. దానివల్ల వాళ్ళు సపోర్ట్ అవసరం లేకుండా నిలబడేంత వరకు తీసుకెళ్ళగలిగాడు. అది ఇక్కడ గ్రేట్. ఇది ఏదో ఇచ్చి వాళ్ళకి ఇచ్చేసి పాడు చేయడమో చెడగొట్టడమో కాదు. తద్వారా వాళ్ళ జీవితాల్లో మెరుగైన మార్పు వచ్చింది. అందుకోసమే వాళ్ళు ఇంతగా అభిమానిస్తున్నారు. లేకపోతే ఏముంది, చంద్రబాబు చెప్పిన అసలు అసాధ్యమైన ఇవన్నీ చెప్తే దానికి ఎగిరి గంతేసి తీసుకోవాలి కదా. కాదు, మాకు ఇచ్చిన సపోర్ట్ అనేది లైఫ్ లైన్ లాగా నిలబెట్టేది.
ఆక్సిజన్ ఇవ్వడమే కాకుండా బ్లడ్ అంతా ప్యూరిఫైడ్ బ్లడ్ ఇవ్వడము, హెల్త్ అంత బాడీ అంతా ఎటైతే హెల్తీగా తయారయ్యేట్టు చేస్తామో హెల్త్లో దానికి ఇంపార్టెన్స్ ఇస్తాము. అట్లా మా కుటుంబం అంతా బ్రహ్మాండంగా ముందుకు పోవడానికి సపోర్ట్ అన్ని రకాలుగా ఇచ్చాడు. మేము నిలబడగలుగుతున్నాము. కాబట్టి ఇలాంటి వాడే మాకు కావాలని వాళ్ళు అనుకుంటున్నారు. అంతే తప్ప జస్ట్ ఉచితాలు ఇవ్వడం వల్ల దీనివల్ల కాదు. అదే ఈయనకు పాజిటివ్ అయింది. అది ఎప్పుడు చేసే లక్షణం లేదు, ప్రామిసులు చేస్తాడు. ఆ ప్రామిసులు కూడా ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసిన అలవాటు చంద్రబాబుకి లేదు. కాబట్టి ఆయన ఈసారి రిజెక్ట్ చేసే పరిస్థితి ఇప్పుడు కనపడుతుందని మాకు అనిపిస్తుంది. ఫైనల్గా ఒక్క విషయం చెప్పండి సార్. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ జరిగింది. పోస్టల్ బ్యాలెట్లో ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్నట్టు ఒక ప్రచారం జరుగుతుంది. దాదాపుగా 70% పైగా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి యాంటీగా ఉన్నారన్నట్టు ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తారంటే గతంలో ఇచ్చినటువంటి హామీలు చంద్రబాబు చేసిన 5-6 రకాల ప్రచారంలో ఇదొక అబద్ధ ప్రచారం. నిజానికి ఎంప్లాయీస్ పరంగా చూసిన ఇంకొకటైనా ఎక్సెప్ట్ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్, బహుశా ప్రపంచం ఎవరు చూడనంత వర్స్ట్ క్రైసిస్ ఫేస్ చేసినందువల్ల వాళ్ళకు చేయాల్సిన పేమెంట్స్ చేయాల్సిన కొంత డిలే అనమాట వస్తాం. అది వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. అది పక్కన పెడితే మిగిలినవి ఏదైతే వాళ్ళకు సంబంధించిన సర్వీస్ మ్యాటర్స్ కానీ, అప్రోచ్లో కానీ, వాళ్ళు వచ్చినప్పుడు రెస్పాండ్ అయ్యే విధానంలో కానీ, ఎక్కడ సాల్వ్ చేయడం కానీ, ఇంకా వాళ్ళ కోరికలు దీర్ఘకాలికంగా ఉన్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరణ కావచ్చు, టీచర్లలో పీఈటీలు, తెలుగు పండిట్లు వాళ్ళది ఎస్జీటీలు, వాళ్ళ ప్రమోషన్లు ఇవి కావచ్చు. ఇవన్నీ దశాబ్దాలుగా ఉన్నవన్నీ సాల్వ్ అవుతూ వచ్చినాయి. అలాగే ఇంకా చిరుద్యోగులు అవుట్ సోర్సింగ్ కానీ వాళ్ళకు ఫస్ట్ టైం సెక్యూర్డ్ ఇది ఇచ్చాం. ఆశా వర్కర్లు, అంగన్వాడీ అందరివి శాలరీస్ అవి ఎంత రీజనబుల్ ఉంటాయి అంత మున్సిపల్ వర్కర్స్ది. అలాగే వాళ్ళు సమ్మె లాంటివి ఏమైనా చేసి వాళ్ళకు డెమోక్రటిక్గా ఉండే రైట్ అన్నప్పుడు లైన్ దాటి ఇదైనా కూడా అయిపోయిన తర్వాత సెటిల్ అయిన తర్వాత వాళ్ళ సమ్మకాలాన్ని మళ్ళీ శాలరీ ఇవ్వడం కానీ, అంటే కన్సిడరేట్గా చూడడం, అలాగే ఏమైనా కేసులు ఉంటే తీసేయడం, ఇలాంటి వాటిలో ఎప్పుడు సీఎం గారి వరకు కూడా అనవసరం. ఎవరిని కలిసినా కూడా పాజిటివ్ వాతావరణం అనేది మా దగ్గర ఉంది, అది వచ్చింది. కాబట్టి అది చంద్రబాబు మిగిలిన దాంట్లో ఎట్లా అన్నాడు, ఇది అబద్ధ ప్రచారం చేశాడు, దీంట్లో కూడా అట్లా చేశాడు తప్ప. రెండవది, ఉద్యోగులు అంటే సమాజంలో పార్టీ కదా. ప్రతి ఉద్యోగికి అమ్మ నాన్న ఎవరెవరు ఊర్లో ఉంటారు, రైతులుగా అంటారు, లేకుంటే పేద కుటుంబం నుంచి వచ్చి ఇదైతే అక్కడ ఏదో వృత్తి మీద డిపెండ్ అయ్యి ఉండాలంటారు. రకరకాల వీళ్ళే ఉంటారు. వీళ్ళు ఐసోలేటెడ్ సపరేట్ ఉద్యోగం అనేది ఒక సపరేట్ కాదు. వాళ్ళు అక్కడ పోయి చూస్తే వాళ్ళకు ఎక్కువ గ్రాస్ రూట్స్ ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళకి అక్కడ అందరి జీవితాలు ఎట్లా మారుతుందో చూసినా వాళ్ళవే, వాళ్ళ మిత్రులవి కావచ్చు, బంధువులవి కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు. చాలామంది నాకు తెలిసి అయితే వాళ్ళ పేరెంట్స్ ఎవరన్నా ఉంటే హెల్త్కి సంబంధించి మిగిలిన వాటికి ఈరోజు ఎంజాయ్ చేస్తున్న ఫెసిలిటీస్ గతంలో ఎప్పుడు చూడలే. అవన్నీ చూస్తున్నారు. వాళ్ళు చూసి వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి మిగిలిన సమాజంలో మిగిలిన వాళ్ళందరూ ఎట్లయితే ఆదరణ చూపుతున్నారో వాళ్ళు కూడా చూపుతారు. చంద్రబాబు నాయుడు మిగిలిన వాటి మీద దుష్ప్రచారం చేస్తున్నట్టు దీని మీద చేస్తున్నాడు. అండ్ ఇప్పుడు కూడా చేయగలిగినవన్నీ చేస్తున్నాం. ఈ మధ్య అసలు లేటెస్ట్ మేనిఫెస్టోలో అయితే అవుట్ సోర్సింగ్ కానీ మిగిలిన 25,000 వరకు చాలా నుంచి అడుగుతున్నారు. వాళ్లకు హెల్త్, ఎడ్యుకేషను, మన ఇళ్ళకు సంబంధించి స్కీములన్నీ అప్లై చేస్తామని ఇప్పుడు దాని కింద వచ్చే వాళ్ళందరూ రేపు వచ్చే గవర్నమెంట్ తర్వాత నెక్స్ట్ వచ్చి నాకు ఎలిజిబిలిటీ వస్తే దాదాపు లక్షల మందికి అది దాని ఏమంటాం బెనిఫిట్ అవుతుంది. లక్షల్లో బెనిఫిట్ అవుతుంది. అంటే ఇల్లు అయినా మిగిలిన బెనిఫిట్స్, అమ్మ ఒడి ఇవన్నీ ఇస్తాయి. అలాగే ఉద్యోగులకు సంబంధించి ఎప్పుడో దీర్ఘకాలిక కోరిక, ఎప్పుడు మామూలుగా అయినా స్థలం అంటే 10 ఎకరాలు 50 ఎకరాలు ఇచ్చి ఎప్పుడో ఒకసారి కట్టుకోమనడం అది జరిగేది. ఈసారి పర్మనెంట్గా సర్టన్ పీరియడ్ పూర్తయి రిటైర్మెంట్ అయ్యేలాగా ప్రతి ఒక్కరికి సొంత ఇంటి స్థలం ఉండాలా, దానికి సంబంధించిన ఇది ఇవ్వాలని ఫస్ట్ టైం పెట్టాము. అది నెక్స్ట్ టైం నుంచి ప్రౌడ్గా ప్రతిసారి ఎవరైనా రిటైర్ అయ్యేలాగా ప్రభుత్వం నుంచి మీకు కూడా జర్నలిస్టులు కూడా అదే చేసాము. ఇంతకుముందు కూడా జర్నలిస్టులు కూడా ఇప్పుడు లేదు. జర్నలిస్టులకు ఏదో ఉంటే 50 ఎకరాలు 60 ఎకరాలు డిపెండింగ్ గవర్నమెంట్, అది కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడు జరగలే. జర్నలిస్టులకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈసారి మేము శాశ్వత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ప్రతిసారి వాళ్ళు అడగడం ఎందుకని మిగిలిన వర్గాలకు ఎట్లయితే ఒక హక్కుగా ఇచ్చాడో వీళ్ళకు కూడా పర్మనెంట్గా 60% కాస్ట్తో గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళకు సపోర్ట్ ఇచ్చాడు. సేమ్ ఎంప్లాయీస్కి ఎక్స్టెండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఇల్లు కట్టుకోవడానికి ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎందుకంటే ఎంప్లాయీస్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ కాబట్టి. ఈ ఆలోచన ఎప్పుడైనా చంద్రబాబుకి వచ్చిందా? లేదుగా. పైగా రాజకీయాలు చేశాడు ఉద్యోగులతో. ఆయన దాన్ని ఏమంటారు విభేదాలు సృష్టించాడు, తన ప్రయోజనాల కోసం వాడుకున్నాడు. కాబట్టి ఉద్యోగులకు అవన్నీ తెలుసు. అందువల్ల బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉంటాయని మేము కోరుకుంటున్నాం. మొత్తం మీద ఉద్యోగుల విషయంలో జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాన్ని పూర్తిగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ప్రతిపక్ష నేత చేసినటువంటి విమర్శల నేపథ్యంలో చంద్రబాబు వికెట్ పడటం అయితే ఖాయమని చెప్పి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ నుంచి.